గుంటూరు కొత్తపేట హనుమాన్ చౌక్ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని లాలాపేట గ్రూప్ ఆఫ్ టెంపుల్ సహాయ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణాధికారి డి శ్రీనివాసరావు శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు తిరువల్లూరి వెంకట సుబ్బారావు తెలిపారు. ఈ జయంతోత్సవాలు మే 28వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు. సోమవారం స్వామివారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హనుమత్ జయంతోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను లాలాపేట గ్రూప్ ఆఫ్ టెంపుల్ చైర్మన్ సూరినేడి దుర్గా వరప్రసాద్ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాసరావు సుబ్బారావు మాట్లాడారు. దేవస్థానం ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక పూజలతో పాటు శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. స్వామివారికి జరిగే విశేష పూజలు ప్రత్యేక అభిషేకాల గురించి వారు వివరించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ హనుమాన్ దీక్ష సమాజం సభ్యులు పాల్గొన్నారు. హనుమత్ జయంతి ఉత్సవములు పాంచాహ్నిక దీక్షతోటి 28వ తారీఖు నుండి 28/5/2024 నుండి 1/6/2024 వరకు జరుగుతాయి. వీటిలో భాగంగా 28వ తారీఖు అంకురారోపణతోటి ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. 29వ తారీఖు లక్ష తులసి పూజ జరుగుతుంది. 30వ తారీఖు లక్ష మల్లెల పూజ జరుగుతుంది. 31వ తారీఖు మనకి తమలపాకు పూజ, లక్ష తమలపాకు పూజ జరుగుతుంది. 1వ తారీఖు ప్రధానంగా ఘటాభిషేకము స్వామివారికి జరుగుతుంది. ఈ ఘటాభిషేకానికి భక్తులందరూ కూడా వారు ఆ ఘటాభిషేక కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనడానికి వీలుగా మేము ఇక్కడ క్యూ లైన్స్ ఏర్పాట్లు కానీ, సెక్యూరిటీ ఏర్పాట్లు కానీ, వారికి కావాల్సినటువంటి నీడ, అదేవిధంగా మంచినీటి ఏర్పాట్లు, రెగ్యులర్ ప్రసాదము ఏర్పాట్లు, మజ్జిగ దాహార్తి తీర్చడానికి మజ్జిగ ఏర్పాట్లు, ఇవన్నీ కూడా భక్తుల కోసం మేము చేస్తూ ఉన్నాము. తదుపరి 2వ తారీఖు ఉదయం మధ్యాహ్నం మన ఆంధ్ర పచ్చళ్ళు గుంటూరు వారి చేత అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా 31వ తారీఖు రాత్రి 8 గంటలకు స్వామివారి దివ్య రథోత్సవము అనేక రకమైనటువంటి వాయిద్యములతో సాంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగా, విచిత్ర వేషధారణలతోటి, పూర్తి స్వామివారి అలంకరణతోటి రథం మీద ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం ఆంజనేయ స్వామి వారి దగ్గర నుండి ఇక్కడ దేవస్థానం నుండి మొదలయ్యి భాస్కర్ డీలక్స్, శనక్కాయల ఫ్యాక్టరీ, కొత్తపేట శివాలయము, విజయ టాకీస్, లీలామహల్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లాలాపేట దగ్గర టర్న్ అయ్యి మళ్ళీ హిమనీ స్వీట్స్ వైపు వెళ్ళి హిమనీ స్వీట్స్ నుండి కృష్ణమహల్ మీదుగా మళ్ళీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఈ ఊరేగింపు కార్యక్రమము చాలా దిగ్విజయంగా జరగటానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఈ రథోత్సవానికి ప్రస్తుతానికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నా కానీ ప్రత్యేకమైనటువంటి పర్మిషన్లు ఎస్పీ గారి దగ్గర, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర మేము అప్లై చేయడం జరిగింది. వారు ఆంజనేయ స్వామి వారి దేవస్థానం హనుమాన్ చౌక్ గుంటూరు ఈ సంవత్సరం 28వ తారీఖు 28/5/2024 మంగళవారం నుండి 1/6/2024 శనివారం వరకు జరగబోయే కార్యక్రమాల గురించి మా దేవస్థానం యొక్క కార్యనిర్వహణ అధికారి వారు ఇప్పుడే వివరాలు తెలియజేశారు. అలానే మా కమిటీ చైర్మన్ సూరినేడి దుర్గా ప్రసాద్ గారు కూడా తెలియజేశారు. అట్లానే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కపిల్ ల్యాండ్స్ అధినేత వారు కూడా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటి గురించి వివరించారు. నేను కూడా ప్రత్యేకంగా వివరించాల్సింది ఏం లేదు. కాకపోతే నా యొక్క మనం ఏంటంటే ఈ స్వామివారి కార్యక్రమాలన్నిటికీ పాల్గొని భక్తులందరూ అశేషంగా వచ్చి స్వామివారి కృపకు పాత్రవ్వాలని కోరుకుంటూ మనసారా అందరూ ఆరోగ్యాలతో దీంట్లో హనుమాన్ దీక్షా సమాజం అనేది ఇక్కడ స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా ఈ దేవస్థానం యొక్క సహకారంతో, అర్చక సిబ్బంది సహకారంతో కూడా ఈ యొక్క దీక్షా సమాజం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వస్తుంది.
అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా హనుమాన్ దీక్షా సమాజం ఆధ్వర్యంలో 37వ సంవత్సరం సందర్భంగా వివిధ కార్యక్రమాలని ఆలయ సిబ్బంది ఆలయ వారి సహాయ సహకారాలతో ఏర్పాటు జరిగింది. అందుకే ప్రత్యేకంగా దేవస్థానం యొక్క కార్యక్రమాలతో పాటు కూడా ఆ రోజు నుంచి రేపటి నుంచి కూడా అంటే 28వ తేదీ నుంచి 31వ తారీఖు రాత్రి వరకు కూడా మా యొక్క దీక్షా సమాజం వారిచే ప్రత్యేక కార్యక్రమాలు సాయంత్రం ఏర్పాటు జరిగినది. అందులో అంతర్భాగంగా రేపు ఉదయము దేవస్థానంలో లఘు ఘటాభిషేకం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా రేపు సాయంత్రం వచ్చేసరికి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ సేవ కూడా ఏర్పాటు జరిగినది. అదేవిధంగా 29వ తారీఖు సాయంత్రము ముఖ్యంగా బైక్ ర్యాలీ అనేది కూడా గవర్నమెంట్ వారి పర్మిషన్, పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ వెయిట్ చేస్తున్నాం. వారి కూడా అనుమతి ఇస్తే బైక్ ర్యాలీ కూడా అదేవిధంగా ఏర్పాటు చేయడానికి నిశ్చయించుకున్నాము.